फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल अयाज। आइए देखते हैं आज का खबरनामा। एलबी नगर एसओटी टीम और नेरडमेट पुलिस ने मिलकर ड्रग्स स्मगलिंग करने वाले 4 अफराद को गिरफ्तार कर लिया। इन 4 अफराद में से एक नाइजीरियन भी है। इनके कब्जे से पुलिस ने 38 ग्राम नारकोटिक ड्रग्स, 4 मोबाइल फ़ोन, 22,000 नेट कैश और 3 बाइक जब्त करते हुए इन्हें अदालती तहवील में दे दिया। आइए देखते हैं ये। ముఖ్యమంత్రి గారు సెకండ్ మీటింగ్ డ్రగ్ రివ్యూ కోసం పెట్టడం జరిగింది. అంతకుముందు 28 అక్టోబర్ రోజు ఫస్ట్ మీటింగ్, తర్వాత మనది సెకండ్ మీటింగ్. తర్వాత మనం చేస్తున్న పని ఇంకా మన ఫైన్ ట్యూనింగ్ చేస్తూ ఈ ఎవరు ప్రాసెస్ డ్రగ్ కావచ్చు, నేచురల్ డ్రగ్స్ ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారు, అలాంటి ఆర్గనైజ్ క్రిమినల్స్ మీద పక్క మనం చర్య తీసుకోవాలని, తర్వాత రాష్ట్ర స్థాయి వాళ్ళ యూనిట్ స్థాయి కూడా కొన్ని స్పెషల్ సేల్ దానికోసం ఏర్పాటు చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి ఫాలోఅప్ చేస్తూ మా ఎస్ఓటి ఎల్బీ నగర్ టీం వారు ఈ ఇంటర్నేషనల్ ప్రాసెస్ డ్రగ్స్ ర్యాకెట్ అది ఫస్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాకెట్ నడిపిస్తున్న వ్యక్తి ఆయన నైజీరియా నివాసి మార్క్ ఓలాబి అని, ఎలియాస్ జిగ్గి, నిక్నేమ్ జిగ్గి అని. 2012 లో ఈయన బిజినెస్ వీసా మీద ఇండియాకి వచ్చి వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఉండడం. అంతకుముందు 2018 లో ఫస్ట్ టైం నార్సింగి పోలీస్ వాళ్ళు ఆయనకి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదు అని ఫారినర్ కేసులో అరెస్ట్ చేయడం. తర్వాత 2019 లో అమీర్పేట ఎక్సైజ్ పోలీసులు డ్రగ్ కేసు అరెస్ట్ చేయడం. 2021 లో మళ్ళీ గోల్కొండ పోలీసులు ఎక్సైజ్ పోలీసు డ్రగ్ కేసు అరెస్ట్ చేయడం. కానీ హిస్టరీ ఉన్న ఆయన మార్క్ ఓవర్లబి అని ఈ డ్రగ్ ట్రాఫికర్ ఈరోజు మార్నింగ్ ఇక్కడ మన నేరడ్మంట్ ఏరియా గోకుల్ నగర్ లో డ్రగ్ డెలివరీ కోసం ఇక్కడ వచ్చినప్పుడు మా ఏరియా నుంచి ముగ్గురు, తోట హర్షవర్ధన్, ఈయన డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఈసీఐలో, తర్వాత దుద్దు పవన్ కుమార్ ఎలియాస్ పవన్, ఈయన అన్ఎంప్లాయిడ్, కేశవ్ నగర్ దగ్గర 9 లక్షల రూపాయలు, 10,000 9.10 lakh విలువ ఉన్న ఈ డ్రగ్స్ ఇంకా మిగతా ప్రాపర్టీ మనకి రికవరీ అయింది. ఈ మొత్తం కేసులో మా ఎస్ఓటి ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ఆయనతో పాటి అక్కడ మన నేరమట్టి ఇన్స్పెక్టర్ నరసింహస్వామి, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి ఎల్బీ నగర్ ఏఏ రాజు, ఎండి తకీవుద్దీన్, ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటి స్టాఫ్, సూపర్వైజరీ ఆఫీసర్, మన డీసీపీ క్రైమ్ ఇన్ఛార్జ్ ఎస్ఓటి యాదగిరి, ఏసీపీ కుచేగూడ, డీసీపీ మల్కాజ్గిరి, వాళ్ళ పర్యవేక్షణలో ఈ యొక్క రేడ్ దాడులన్నీ జరిగినాయి. వాళ్ళ మీద క్రైమ్ నంబర్ 75 of 2022 under section 21 clause B, raid with section 29
ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 నేరమట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మినిమం 10 సంవత్సరాల దాంట్లో జైలు శిక్ష ఉంది. ఈ నలుగురు మీద పక్కాది పీడీఎఫ్ కూడా బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి మన ప్రయత్నం ఉంటుంది. తర్వాత ఈ ఢిల్లీ కూడా మన టీం పంపించి ఇక్కడ సప్లై వాళ్ళకి ఎవరు చేస్తున్నారు వాళ్ళ కోసం కూడా మనం పక్క గాలింపు చేస్తాం. ఈ మంచి పని కోసం ఎస్ఓటి ఎల్బీ నగర్ టీం సూపర్వైజరీ ఆఫీసర్స్ అందరు మన నేరపట్ పోలీస్ అందరికీ అభినందనలు. వాళ్ళకి ఇప్పుడు క్యాష్ రివార్డ్ కూడా నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।